జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదా అంటే అవుననే చెప్పాలి. వీరి నిర్లక్ష్యం కారణంగా 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విశాఖ వన్ టౌన్ వెలంపేటలో 2 భవనాలు పక్కకి ఒరిగిపోవడం కలకలం రేపింది. అధికారులు కాసులకు ఆశపడి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారు అన్నది తేటతెల్లం అయింది. జోన్ 4 పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న సందుల్లో కూడా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నా మామూళ్ల మత్తులో అధికారులు కళ్లు మూసుకోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే చెప్పాలి. 35వ వార్డు వెలంపేట పూలసందు నీలమ్మగుడి రోడ్డులో 3 సంవత్సరాల క్రితం ధరణి ఫంక్షన్ హాలు కసిరెడ్డి ప్లాజా పేరిట గ్రూప్ హౌస్ నిర్మించారు. ఫంక్షన్ హాలు సెల్లార్ భాగంలో పార్కింగ్ కి అవకాశం లేకుండా వాటర్ ప్లాంట్ దుస్తులు షాప్ నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతోంది. రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకొని కళ్యాణ మండపం నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 2 నెలల నుంచి ఈ సమస్య ఉందని గ్రూప్ హౌస్ ప్రజలు చెబుతున్నారు. ఒక్కో ఫ్లాట్ 42 లక్షలు పెట్టి కొనుగోలు చేశామని 10 కుటుంబాలు గుర్తు చేస్తున్నాయి. భవనం ఒరిగిపోవడంతో బుధవారం రాత్రికి రాత్రి ఖాళీ చేయించారని బాధితులు అంటున్నారు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నా అద్దె బిల్డర్ భరించే విధంగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో ఒప్పందం కుదిరిందని వారు వివరించారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమస్య సర్దుమణిగింది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని వెలంపేట ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏయూ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు చెక్ చేసిన తరువాత ఈ భవనంపై నిర్ణయం తీసుకుంటామని జోన్ 4 అధికారులు తెలిపారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లు తెరిచి దక్షిణ నియోజకవర్గంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిర్మాణ దశలో ఉన్న భవనాలు పరిశీలించి ప్లాన్ ఉందా లేదా, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా అన్నది పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ భవనం విషయంలో ఇప్పటి వరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని జోన్ 4 కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు స్పష్టం చేశారు. 35వ వార్డులో మనం వెలంపేట పూలసందులో ఉన్న నిన్న 2 బిల్డింగ్లు ఒకదానిపై ఒకటి ఒరిగి ఉండడం వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందని ముందస్తు జాగ్రత్తల భాగంగా గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని అప్రమత్తం చేసి సిఐ గారు, తహసీల్దార్ గారు అండ్ జోనల్ కమిషనర్ అండ్ మా టీమ్ తో కలిసి ఇమీడియట్ గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఇమీడియట్ గా అపార్ట్మెంట్ లో ఉంటున్న 9 కుటుంబాలను ఇమీడియట్ గా ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. సో అదే విధంగా రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉండి వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించడం జరిగింది. సో దాంతో పాటుగా పక్కనున్న ధరణి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో సో వాళ్ళు కూడా ఇటువంటి అబ్జర్వ్ చేసిన దాంట్లో రెసిడెన్షియల్ ఏరియాలో ప్లాన్ తీసుకొని కమర్షియల్ కట్టే ఉన్నారన్నారు. దాని మీద కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకొని ఈ ఎక్కడైతే ల్యాబ్సెస్ ఏమైనా జరిగాయో దానిపైన కూడా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ మీన్ వెల్ ఈ విచారణ ఎంక్వైరీ చేసి లోపల కన్నా ముందు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఆ ఎదురున్న అపార్ట్మెంట్ల వాళ్ళు ఎదురున్న హౌస్ హోల్డ్స్ అందరినీ కూడా ఇమీడియట్ గా అప్రమత్తం చేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ బిల్డింగ్ సంబంధించిన బిల్డర్స్ లేకపోతే అపార్ట్మెంట్ వాసులు అందరికీ కూడా తెలియజేయండి ఏమనగా మీ బిల్డింగ్ యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో బిల్డింగ్ స్ట్రెంత్ ఉందా లేదా అనేది ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ చేసుకుని తెమ్మని చెప్పడం జరిగింది 2 బిల్డింగ్లకి. సో వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్ చేసి స్ట్రక్చరల్ స్టెబిలిటీ బాగుంది అంటే దర్ ఇస్ అలౌ చేసి ఆ మోడిఫికేషన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాని ఏడల స్ట్రక్చరల్ స్టెబిలిటీ లేదు అనుకుంటే ఇమీడియట్ గా ఆ బిల్డింగ్ ని సో తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఇమీడియట్ గా ఆల్రెడీ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళు ఏ మోడిఫికేషన్ చెప్పారన్నారు. సో అపార్ట్మెంట్ కి సంబంధించి యువతల బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కి ఏదైతే ధరణి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో 2వ షాపింగ్ కాంప్లెక్స్ 2 షాపులు కట్టిన బిల్డింగ్ కి వాళ్ళు ఇంకా ఏమీ చేయలేదు. సో వాళ్ళని కూడా ఇమీడియట్ గా ఏయూ ప్రొఫెసర్ తో మాట్లాడుకొని ఇమీడియట్ గా దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేయించుకొని సర్టిఫికేట్ ఇమ్మని 3 రోజుల్లో ఇమ్మని ఆదేశించడం జరిగింది. 3 రోజుల్లో ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ చేయట్లేదు కానీ ప్రస్తుతానికి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఎలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒకటి, రెండోది ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్
బిల్డింగ్స్, ఈ హైరేజ్ బిల్డింగ్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేయడం చేసి వాళ్ళ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఏమన్నా కన్నా ఓల్డ్ బిల్డింగ్స్ ఆల్రెడీ డెవలప్డ్ కండిషన్ ఉన్న బిల్డింగ్స్ అన్నిటికీ స్ట్రక్చరల్ స్టెబిలిటీ అడుగుతున్నాం. అదే విధంగా ఎలాంటి ఎండేంజరస్ ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా ఉంటే సో వాటిపై కూడా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే మేము తీసుకున్న 2 సంవత్సరాలు అయింది ఫ్లాట్ తీసుకుని. అయితే రీసెంట్గా ఒక 6 months నుంచి ఇది బేట్ల కింద ఈ ఆర్చ్ మా బిల్డింగ్ సపోర్ట్ అయితే బాగానే ఉంది. పక్క బిల్డింగ్ వాలిపోవడం వల్ల ఈ బిల్డింగ్ బ్యాడ్ నేమ్ అయిపోయింది. జనాలకి ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ పడిపోతుందనే భయంతోనే ఇప్పుడు అందరూ అదొక న్యూస్ కింద స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు అది భయంకరంగా మాకు చేసి రాత్రి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇప్పుడు మాకు కాల్ చేసి ఉండకూడదు అనేసి చెప్పడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం లేకుండా ఉంది. ఇప్పుడు ఎవరిని అడిగినా ఇప్పుడు మీకు పరిష్కారం చేయాలంటే స్పాట్ గా మీరు ఏదైనా చేస్తేనే మీకు స్పాట్ గా పరిష్కారం అవుతుంది అని లెక్కలోనే అప్పుడు మేము తీసుకున్నది 35 లక్షలు తీసుకున్నాం. 35 లక్షలు తీసుకున్నాం. మొత్తం 10 మంది ఫ్లాట్లు 35 లక్షల కింద అయినాయి. మరి ఇప్పుడు దీనికి పరిహారం కింద ఏ విధంగా చేస్తారనేది సాయిల్ టెస్ట్ ఇవన్నీ చేస్తారన్నారు. అది వాళ్ళు రేపు వచ్చి మరి సెలెక్ట్ చేసి చూస్తారన్నారు. మరి అవన్నీ రాత్రి అంతా ఒప్పందాలు అన్ని రాయించుకుని హామీ అన్ని మాట్లాడుకుని ఒక నోటు మీద సంతకాలు అన్ని జరిగినాయి. ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు దగ్గరుండి చేస్తానని. బిల్డర్ కూడా అది సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత పని చేయిస్తానని దగ్గరుండి చేయిస్తానని చెప్పాడు. ఇంకా తర్వాత మాకు 3 రోజుల్లో మాకు ఏదైనా ఫలితం జరిగితే మాకు న్యాయం చేకూరుతుంది అనుకుంటున్నాం.